తప్పనిసరిగా ఇచ్చిన ప్రత్యామ్నాయం మేము నిలబెట్టుకున్నాం. ఎస్టిమేట్స్ అని మార్చి వరకు వస్తుంది. ఏ పార్టీ? వైకాపానా తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఒకటన్నా, తల్లి చెల్లికే జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకం లేదు, ఇంకా పార్టీలో ఉన్న నాయకులకు ఎలాంటి నమ్మకం ఉంటుంది? నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, వైకాపా నాయకులు డబ్బుల కోసం పార్టీనే అమ్మేస్తాడు ఈయన అని. ఇప్పుడు అది నిజం అవుతుంది కదా. ఒక్కొక్కరు రాజీనామా చేసుకుంటూ వెళ్తున్నారు. దానిక నేను శిక్ష పడదని నేను ఎక్కడ అన్నాను తల్లి? నో ఐఎమ్ సారీ, నేను ఎక్కడన్నా శిక్ష పడదని? ఇప్పుడు లిక్కర్ కానివ్వండి, ఇప్పుడు ఒకటమ్మా, 2019 నుంచి 24 వరకు మేమందరం ప్రజల్లో ఉన్నాం. పాదయాత్రలో కూడా నేను చెప్పా, ఎవరిని నేను వదిలిపెట్టాను, ఏ అధికారులు రాజకీయ నాయకులు చట్టాన్ని ఉల్లంఘించారు ఎవరిని వదిలిపెట్టాను. ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, త్వరలోనే అన్ని బయటకు వస్తే నేను భావిస్తున్నాను. సో లెట్ ఇన్వెస్టిగేషన్ గెట్ కంప్లీటెడ్ అమ్మా. ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, లేదంటే ఎల్లయ్య పుల్లే ఉన్నారు అనేది టైంలో ఉన్నట్టాలి కదమ్మా. సో ఇన్వెస్టిగేషన్ జరగకుండా నేను ముందరే మాడతాం కూడా కరెక్ట్ కాదు. లెట్ ఇన్వెస్టిగేషన్ హ్యాపీ. ఎస్ ఎస్, మీరు కాకినాడ పోర్ట్ విషయం కూడా మీ అందరు తెలిసిన విషయమే. కాకినాడ పోర్ట్ కూడా అడ్డగోలుగా తుపాకులు పెట్టి రూపాయి ఆస్తిని సుమారుగా 6 పైసలకి కొట్టేసానికి ప్రయత్నించారు. కొట్టేశారు, క్షమించాలి, ప్రయత్నం కాదు, కొట్టేశారు, ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. కేసు పడింది, దానిపైన ఈడీ వాళ్ళు కూడా లవ్ లెటర్లు రాశారు విజయసాయి రెడ్డి గారికి. రా బిడ్డ రా అని ఇంటికి. అన్నీ బయటకు వస్తున్నాయి కదా. సిమిలర్ వ్యాషన్ దీనిపైన కూడా కంప్లైంట్లు వస్తాయి, తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. అవునండి. సో ప్లీజ్ బీ పేషెంట్, ఓపిక పట్టండి స్వామి, దర్యాప్తు జరుగుతుంది కదా. అవునండి, ఇప్పుడు మనం కూడా మాట చెప్పా, ప్రభుత్వ పరిస్థితి గురించి కూడా దయచేసి ఒకసారి ఆలోచించండి. గత ప్రభుత్వం చేసిన అవినీతులు అన్నిటిపైన ఒకేసారి నేను దర్యాప్తు చేయాలంటే ఇంకా లా అండ్ ఆర్డర్కి పోలీసులు మిగలరమ్మా. ఎందుకంటే భూ అక్రమాలు కానీ, ఇసుక అక్రమాలు కానీ, మద్యం అక్రమాలు కానీ, గాలి కూడా అమ్మేశారు స్వామి. ఇంకా లా అండ్ ఆర్డర్కి పోలీసులు ఉండేదాకా ఉండదు. ఎందుకంటే ఒక్కొక్క ఇన్వెస్టిగేషన్ చాలా డీప్గా వెళ్ళాలి, పకడ్బందీగా చేయాలి. ఇప్పుడు లిక్కర్ ఉంది, చాలా పకడ్బందీగా చేస్తున్నారు. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎంత డబ్బులు ఎవరి చేతుల నుంచి మారినాయి మొత్తం వివరాలన్నీ సేకరించాం. సో ఇన్వెస్టిగేషన్ చాలా వేగవంతంగా జరుగుతుంది. ఒక్కొక్కటి చేయనియండి, అన్నీ ఒకేసారి చేసేది కెపాసిటీ మటుకు ప్రభుత్వానికి ఉండదు. ఎందుకంటే గతంలో అన్ని అక్రమాలు జరిగినాయి. నేను కూడా దీనిపైన చాలా స్పష్టంగా అరే కోడిగుడ్డుని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం తీసుకొచ్చారు ఆంధ్రాకి? ఏం తీసుకొచ్చారు చెప్పండి. ఇప్పుడు మేము మాకు ఇప్పుడే థ్యాంక్ యూ అన్న, 7 నెలల్లో 6,33,568 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాము. 4,10,120